అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 24వ తేదీ పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏంటి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నెల సంవత్సరం దీన్ని బట్టికి 24 అనేది 2 చంద్రప్రభావంతో వీళ్ళందరూ నా వాళ్ళే అని భావిస్తారు. అందరితో ప్రేమగా ఉంటారు, దయాగుణం ఎక్కువ, చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా ఉంటారు. ఎవరు ఏ రహస్యం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. ఎవరితో కొట్లాటకి వెళ్ళరు. 2 వాళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్. సో 2 వాళ్ళు మిల్క్ రిలేటెడ్ బిజినెస్లు చేసిన, వాటర్ రిలేటెడ్ బిజినెస్లు చేసిన చాగా కలిసి వస్తుంది. సో చంద్రబాబు గారు 20 అంటే 2 హెరిటేజ్ బాగా కలిసి వచ్చింది సార్కి. సో 4 అనేది కుబేర సంఖ్య. రాహు ప్రభావం వల్ల నీతి నిజాయితీ కష్టపడే గుణం విపరీతంగా ఉంటాయి 4 వాళ్ళకి. ఈ 2, 4 కలిస్తే వచ్చేది 6. 6 అంటే శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళు. సో ప్రతిరోజు పండగలా భావిస్తారు. రేపు చూసుకుందాం అనుకోరు, ఏదైనా ఈరోజు చేయాలనుకుంటారు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ట్రావెల్, లవ్, రొమాన్స్, స్పిరిచువాలిటీ అండ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే. సో ఈ 24న పుట్టిన వాళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. నేను కొన్ని పేర్లు మీకు వినిపిస్తాను. వీళ్ళందరూ కూడా ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అయిన వాళ్ళే. సో హీరో నాని మన ఎగ్జాంపుల్, జయలలిత గారు, ఇమ్రాన్ హాష్మి, కేటీఆర్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, సచిన్ టెండూల్కర్, వరుణ్ ధావన్, గౌతమ్ అదానీ. సో అదానీ గ్రూప్ ఈరోజు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తుందో. సో 24 అంటేనే డబ్బు, లక్ష్మీదేవి కటాక్షం. మురళీమోహన్ గారు, విజయ్ యాంటోనీ హీరో. సో ఈ 24లో పుట్టిన వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళ ప్రయాణం గెలుపు వైపే, డబ్బు వైపే. వీళ్ళ ఉండే అదృష్టం అంటే లక్ష్మీదేవి వీళ్ళ తరగదు. ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి. సో వీళ్ళు డబ్బులు విచ్చలవిడిగానే ఖర్చు పెడతారు. చూసుకొని జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టడం ఈ 24 పుట్టిన వాళ్ళకి చేత కాదు. సో వీళ్ళ 1000 రూపాయలే ఉంది. సో మనం పోయి భోజనం పిలిచామనుకోండి, భయపడకుండా వచ్చి ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి రేపు ఎలా అని ఆలోచించరు. ఇక్కడ శుక్రుడి దీవెన వల్ల వీళ్ళకి ఆ ఖర్చు పెట్టిన 1000కి ఇంకొక 2-3 తిరిగి వచ్చేలాగా శుక్రుడు వీళ్ళని దీవిస్తుంటాడు. వీళ్ళు షేర్ బిజినెస్లో కానీ చేయి పెడితే వీళ్ళు 10 రూపాయలు కొన్నది 100 కొన్నది 1000 అయిపోతుంది. సో వీళ్ళు షేర్ బిజినెస్లో అద్భుతంగా రాణించగలరు. రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్ రంగంలో, కాస్మెటిక్, సో అందానికి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా వీళ్ళు సేల్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, బ్యూటీషియన్స్గా కానీ, సినిమా యాక్టర్స్గా, టీవీ యాక్టర్స్గా వీళ్ళు చాలా అందంగా ఉంటారు 24న పుట్టిన వాళ్ళు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా యూనిక్గా ఉంటుంది. వీళ్ళు ప్రేమలో పడితే, సో అబ్బాయి అయితే అమ్మాయిని ఆ లవ్ లైఫ్ని మ్యారేజ్ లైఫ్లోకి తీసుకెళ్తారు 95% సక్సెస్ రేట్తో. సో పెళ్ళైన తర్వాత భార్యని సర్ప్రైజ్ గిఫ్ట్స్తో మైమరిపిస్తుంటారు. సో ఈ 24 తేదీ పుట్టిన వాళ్ళ పిల్లల అదృష్టవంతులు. సో వీళ్ళు భార్యనే కాకుండా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని టైం దొరికినప్పుడంతా స్కూల్ వరకు దింపడానికి, బస్ స్టాండ్లో దింపేసి రావడం కాదు, స్కూల్ వరకు పోవడానికి, ఆ 10 నిమిషాలు పిల్లలతో ఎక్కువ గడపడానికి వీళ్ళు ఇష్టపడతారు. సో 24న పుట్టిన వాళ్ళు ప్రేమకి ప్రతిరూపాలు అండ్ అదృష్టవంతులు, మంచి జాతకులు. డబ్బుకి లోటు లేదు, ఆనందానికి లోటు లేదు, అండ్ వీళ్ళకి ప్రేమ కొదవలేదు. సో చెప్పాలంటే మన హిందూస్కి నెలకు ఒక పండగ. ఈ 24 పుట్టిన వాళ్ళకి రోజు పండగే, రోజు ఆనందంగా ఉంటారు అండ్ దేని కూడా లెక్క చేయరు. వీళ్ళు ఫ్రెండ్స్ని ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఒక్కసారి వీళ్ళు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాక ఫ్రెండ్కి ఎలాంటి కష్టాలు వచ్చినా అండగా ఉంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు అండ్ డబ్బు ఉందా లేదా అని చూడరు. సో ఫ్రెండ్ అంటే ఈ 24 పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమం శత్రువులు ఉండరు.
ఎవరన్నా ఉన్నా వీళ్ళు మంచితనం చూసి లొంగిపోతారు, లేకపోతే దూరంగా వెళ్ళిపోతారు. శాశ్వత శత్రు అనేది 24న పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమం ఉండరు. ఎందుకంటే వీళ్ళు చాలా జాలీగా ఫ్రీగా హెల్పింగ్ నేచర్ ఉంటారు కాబట్టి వీళ్ళ నేచర్ చూశాక ఎవరు వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాలని ఇష్టపడరు. అండ్ ఈ 24న పుట్టిన వాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసిన విపరీతంగా డబ్బుల్ని ఆకర్షిస్తారు. సో మెయిన్ షేర్ బిజినెస్. మిగతా ఏ డేట్లో పుట్టిన వాళ్ళు షేర్స్లో పెట్టిన లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఈ 24 అంటే 6 సిరీస్ 6, 15, 24 వాళ్ళకి షేర్ బిజినెస్లో లాభాల పంట ఉంటుంది. అండ్ శుక్రుడి దీవెనల వల్ల లైఫ్ అంతా విజయాలు. ఆర్థికంగా ఏ రోజు కూడా వీళ్ళు డబ్బుకి ఎత్తుక్కోవాల్సిన అవసరం రాదు. సో మనం 24లో పుట్టి కూడా డబ్బుకి ఎత్తుక్కుంటూ ఇబ్బంది పడుతున్నామంటే పేరులో ఖచ్చితంగా 1వ నంబర్. అంటే మీరు 24న పుట్టి 2 + 4 6 పుట్టి పేరులో 10 అక్షరాలున్నా, 3 అక్షరాల పేరు వాడుతున్నా, పేరులో 12 అక్షరాలు ఉన్నా 6, 3 అయిపోతుంది. డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంది. సో ఎప్పుడు కూడా మనము 24న పుట్టిన పేరులో 10 లెటర్స్ కానీ ఉంటే 1, 6 ఎఫెక్ట్, 12 అక్షరాలు ఉంటే 6, 3 ఎఫెక్ట్. సో వీళ్ళకి లక్కీ నంబర్ వచ్చి 6, లక్కీ స్టోన్ వచ్చి ఎమిరాల్డ్. ఎమిరాల్డ్ మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోవాలి టు రైట్ హ్యాండ్, రింగ్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్. మేమేం చేస్తున్నామంటే డేటు, మంత్, ఇయర్ చూసి ఐఎమ్ సజెస్టింగ్ 3 స్టోన్స్. ఒక స్టోన్ అయితే డబ్బుకే. మేము సజెస్ట్ చేసే 3 స్టోన్స్ ట్రిపుల్ లాకెట్. ఈ ట్రిపుల్ లాకెట్ సిగ్నిఫికెన్స్ ఏమంటే 1 డబ్బు కోసం, 1 ఆరోగ్యం కోసం, 1 లాంగ్ లైఫ్ స్పాన్ కోసం. రేపు ఏదన్నా బాగాలేకుండా వస్తే ₹1 కోటి పెట్టినా ఒక్కరోజు ఆయుష్ కొనుక్కోలేం. ఈ లక్కీ స్టోన్స్ మెడలో వేసుకున్నప్పుడు సిల్వర్లో వేసుకోవాలి. సూర్యకిరణాలతో మన మనసుని మెదడుని శుభ్రం చేస్తూ బాడీలో నెగిటివ్ లేకుండా, ఎప్పుడైతే బాడీలో పాజిటివ్ ఎనర్జీ ఉందో లక్ష్మీదేవి వచ్చి మన ఒంట్లో కూర్చుంటారు. సో డబ్బుకి లోటు లేదు, ఆనందానికి లోటు లేదు, అండ్ మంచి గండాలు తప్పించుకుంటూ చివరి నిమిషం వరకు తీసుకెళ్లేది లక్కీ స్టోన్. సో ట్రిపుల్ లాకెట్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి బ్రహ్మ మన రాతని 3 తలలతో రాస్తే ఆ రాతులో ఉన్న చెడుని విరుగుడికి 3 రత్నాల స్టోన్ ఇన్ సిల్వర్లో వేసుకుని కావాలంటే గోల్డ్ చైన్లో వేసుకో. స్టోన్స్ అయితే వెండిలో ఉంటే మనకు చంద్ర ప్రభావం వల్ల బాడీ కూల్గా కామ్గా ఉంటుంది, గర్వం రాదు, అండ్ దిష్టి ఉండదు. చేతిలో వేసుకుంటే మనం తినే ఆహారం వల్ల స్టోన్ బలహీనం అయిపోవచ్చు నాన్ వెజిటేరియన్ తింటే. సో మెడలో వేసుకోవడం ఉత్తమం. అండ్ వీళ్ళ లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో ఎమిరాల్డ్ అయితే 3 కన్నా ఎక్కువ క్యారెట్లు వేసుకోవాలి. చాలామంది ఎమిరాల్డ్ వేసుకొని రూబీ ఆర్ ఎల్లో సఫైర్ వేసుకుంటున్నారు. ఎమిరాల్డ్ వేసుకున్నాక రూబీ వేసుకుంటే ఆ వచ్చే డబ్బులు మళ్ళీ వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళి మళ్ళీ పడిపోవాలి. సో డోంట్ వేర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎమిరాల్డ్ అండ్ రూబీ ఆర్ ఎల్లో సఫైర్, ఇట్ ఈస్ డేంజరస్. సో మీకు 24న పుట్టిన వాళ్ళకి ఆగస్టులో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆగస్ట్ అధిపతి సూర్యుడు. సో సూర్యుడు అంటే 1, 24 అంటే 6, 1కి 6కి పడదు. సో ఆగస్టులో ఖర్చులు ఎక్కువైతాయి, కోపం ఎక్కువయ్యే ఆస్కారం ఉంది, ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. సో లాంగ్ జర్నీస్ ఆగస్టులో అవాయిడ్ చేయండి. ఫ్రమ్ సెప్టెంబర్ యువర్ లైఫ్ విల్ బీ ఆన్ ట్రాక్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మళ్ళా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సో మెయిన్గా ఆగస్ట్ అండ్ డిసెంబర్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్గా ఆగస్ట్లో 3వ తేదీ, 12వ తేదీ, 21వ తేదీ, 30వ తేదీ లాంగ్ జర్నీస్ చేయకండి. అండ్ మ్యారేజ్ విషయంలో ఆగస్టులో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి, జనవరిలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకండి, అండ్ ఆదివారం పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో మీరు ఫ్రైడే పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, మండే పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, వెడ్నెస్డే పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. మిగతా అవి అవాయిడ్ చేయండి. యూ కెన్ గెట్ మ్యారీడ్ ఆన్ పీపుల్ బోర్న్ ఇన్ జూన్, జూలై, సెప్టెంబర్, నవంబర్ అండ్ డిసెంబర్, ఆగస్ట్, జనవరి అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో 24th పుట్టిన వాళ్ళు
వాళ్ళ హెల్త్ గురించి మిగతా గురించి మాట్లాడుకుందాం. నా ప్రోగ్రాం చూశారు కదా. సో నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలి, నన్ను వ్యక్తిగతంగా కలవాలి, మీ సమస్యలకు పరిష్కారం చూపించుకోవాలనుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ ఒకటి చెప్తాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకోకండి. ఫస్ట్ మీ పేరు బలం ఎంతో తెలుసుకోండి. మీ పేరు బాగుంటే నా అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీరు చేయాల్సిందల్లా మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది హాయిని పెట్టి వదులుతున్నారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టకుండా పేరు పెడుతున్నారు, కొంతమంది పొడుగు పేరు పెడుతున్నారు, దాంట్లో కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. సో నాకు కావాల్సింది ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. మీరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తున్నారు ఆ ఊరు పేరు పెట్టండి. సో నా నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మీరు పంపించాల్సింది 9951197198 9951197198. వాట్సాప్ పెట్టాక చాలామంది వీడియో కాల్స్ చేస్తున్నారు, నేను చూడలేదని వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. దయచేసి చేయకండి. నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను, మీ ఫోన్ రావడం వల్ల ఆ కట్ అవుతుంది. సో మీరు మెసేజ్ పెట్టి వదిలేయండి. 24 అవర్స్లో రిప్లై రాకపోతే మళ్ళీ SMS చేయండి రిప్లై రాలేదనేసి. సో 24 అవర్స్ లోపల 99% రిప్లై ఇస్తున్నాను. హెవీ లోడ్ అయిపోయి కొన్నిసార్లు డిలీట్ అయిపోతున్నాయి, 50 మెసేజ్లు 100 డిలీట్ అయిపోతున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను. సో మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలు నష్టాలు. మేము 2001లో తమ్మన్నా గారికి, 2000లో అమీర్ ఖాన్కి, 2003లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆయన అదిర్నయ చంద్రం, టాటా బిర్లా మొదలైలా, యమగోళ మళ్ళా మొదలైంది, చందన బ్రదర్స్, బొమ్మనా సిస్టర్స్, లాస్ట్ సినిమా డమ్మరుకం, ఇప్పుడు రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్నారు. 2006లో బోయపాటి సీను గారికి, రామానాయుడు గారికి, ఆశీర్వాద్కి డబుల్ పెట్టింది మా నాన్నగారు. హీరో నితిన్, సింగర్ ఉషా, సింగర్ దీపు, చెప్పుకుంటా పోతే ఒక వారం పడుతుంది. తమిళనాడులో పార్థిపన్, అత్తిలి, మురగదాస్, శ్రీవాస్ డైరెక్టర్స్ అంతా మా క్లయింట్సే. అర్జున్ సురవరం డైరెక్టర్ సంతోష్ కూడా మా క్లయింటే. సో మేము సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పేరు ఎలా ఉన్నాయి రిప్లై ఇస్తా అని చెప్పాం, కానీ నాకేదో పేరు కోసమో దేనికోసమో కాదు. ఐ వాంట్ టు సీ దట్ ఎవ్రీబడి విత్ రాంగ్ నంబర్స్ కరెక్ట్ దేర్ నేమ్స్ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయాలనే 23 ఏళ్ల క్రితం నా ఫీజు ఏది ఉందో ఈరోజు అదే ఫీజు అండి. ఫీజు పెంచలేదు. సో నా ఓల్డ్ క్లయింట్స్, నాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు, మీరు కనుక్కోవచ్చు అప్పుడు ఫీజు ఎంత ఇప్పుడు ఫీజు అంతా సేమ్. సో మీరు బాగుండాలనే నా తపన. బాగలేని వాళ్ళు, పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేరుగా కలవడానికి ట్రై చేయండి. నేరుగా కుదరినప్పుడు ట్రై టు టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా కలవడానికి చూడండి. పేరులో ఒక రాంగ్ నంబర్స్ అని చెప్పినప్పుడు ఇంకో పేరు పెట్టకండి. ఫస్ట్ బాలేని పేరు కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలామంది 5, 6, 7 పేర్లు పెడుతున్నారు. ఒక్క పేరు పెట్టండి. నేను సిన్సియర్గా ఒక పేరు సింపుల్ రిప్లై ఇస్తాను. బాగుంటే ఇంకో పేరు పెట్టండి, బాలేనప్పుడు ఇంకో పేర్లు పెట్టకండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళా కొత్త ప్రోగ్రాంతో కలుద్దాం. నమస్కారం.